మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. రేవంత్ రెడ్డి గారు ఇదివరకు ఏమన్నారంటే తను సీఎంగా కాకముందు అట్లా కూల్చేయొద్దు అక్రమంగా అట్లా అంటే అవి అక్రమ నిర్మాలైనా సరే వీడియో ఉంది నా దగ్గర నేను చూపిస్తా కూల్చేయొద్దు సిమెంట్ కూల్చేయాలని పదే 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 ఇలాంటి పర్మిషన్లు ఇవ్వద్దని కేసీఆర్ని ఎన్నోసార్లు వార్నింగ్ ఆధారాలతో సహా ఇచ్చినటువంటి ఏమన్నారంటే అంత 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 కష్టపడి కట్టుకున్నారు ఆ నిర్మాణాలన్నీ వేస్ట్ అవుతాయి సిమెంట్ వేస్ట్ అవుతుంది ఇసుక వేస్ట్ అవుతుంది ఇవన్నీ మాటలు పర్మిషన్లు ఇచ్చి సచ్చింది కదా మరి ఇప్పుడు మనము కేసీఆర్ ఇచ్చింది తక్కువైతే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తప్పు జరిగిందే అనుకుందాం దాన్ని మనం వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అనకుండా ప్రజలకు అవసరమైనటువంటి పని చేద్దామా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఎక్స్క్యూజ్ చేద్దాం లేదు మేడం ప్రజలకు కావాల్సిందే సరే వదలొద్దు అని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఫినిషింగ్ దట్స్ ఇంకా దానికి క్వశ్చనే లేదు వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇచ్చారా తప్పు ఎవరి వల్ల జరిగినా తప్పు జరిగింది ఆ తప్పుని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తండ్రి స్థానంలో ఉన్నారు తెలంగాణ ప్రజలకి ఆ తండ్రి స్థానంలో ఉన్నటువంటి తను ఈరోజు తన బిడ్డల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది రాబోయే తరానికి రేపు వచ్చే జనరేషన్కి ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే ఇంకా హైదరాబాద్లో ట్రాఫిక్ పెరుగుతుంది ఇంకా హైదరాబాద్లో జనాభా పెరుగుతుంది ఇంకా ఎంతోమంది పెట్టుబడులు రావాలి అని అంటే ఇవన్నిటినీ కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది గొలుసుకట్టు చెరువులు మాయమైపోయినాయి నాలాలు మాయమైపోయినాయి చెరువులు మాయమైపోయినాయి అసలు ప్రభుత్వ స్థలాల్ని కబ్జా పెట్టేసిండు ఎక్కడికక్కడ వాళ్ళు వీళ్ళు అని నేను చెప్పను ఎవరైనా చేసిండొచ్చు గతంలో కాంగ్రెస్ చేసిండొచ్చు టీడీపీ చేసిండొచ్చు కాంగ్రెస్ మీన్స్ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు పార్టీ నాయకులు చేస్తారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా చేసి ఉండొచ్చు దాన్ని ఇప్పుడు సరిదిద్దాలనా వద్దా అది దానికి సరిదిద్దాలి అట్లాంటప్పుడు కొన్ని నష్టాలు జరగవచ్చు ఆ నష్టాల్ని మనం నష్టం అనేకుండా 10% నష్టం జరిగినా 90% లాభం జరుగుతుంది కాబట్టి 90% ఫస్ట్ క్లాస్ మార్క్స్నే టాపర్ మార్క్స్నే కన్సిడర్ చేసేసి ఇప్పుడు ఆ చెరువుల క్లియరెన్స్ ఇస్తే రేపు రాబోయే తరానికి పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు తాగునీరుకి ఇబ్బంది అయ్యే ఇవన్నీ కాపాడుకుందామా లేదా మన చెరువుల్ని మనకు వాపసు రావాలన్నా లేదా మన వేస్ట్ వాటర్ మన డ్రైన్ వాటర్ పోవడానికి దారి ఉండాలనా లేదా ఇవన్నీ కావాలంటే డెఫినెట్గా హైడ్రాకి సహకరించాలి నష్టాలైనా కష్టాలైనా అందరం అందులో ఉందాము ప్రజలు ఏమంటున్నారంటే ఇక్కడ హైదరాబాద్ ప్రజలు అన్నట్లు కొంతమంది దొంగలు మాత్రమే మాట్లాడేది ఆ దొంగల్ని కన్సిడర్ నేను నిజంగా చెప్తున్నా నేను మొన్న నల్గొండ జిల్లాకి వెళ్ళేసి వచ్చిన అక్కడ ఎంత మంది తెలుసా మా జిల్లాకి రావాలి హైడ్రా అవును అదే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు దాని మీద కూడా హైడ్రా అనే అంశం రేవంత్ రెడ్డి గారిని హీరోని చేసింది రేవంత్ రెడ్డి గారు మొన్న ఖమ్మంలో కూడా చెప్పింది కదా ప్రజల అభిప్రాయం మేరకు అయితే ఇక్కడ కూడా ప్రజలు ఏమంటున్నారంటే దీన్ని మధ్యలో ఆపొద్దు అని మనం కూడా ముఖ్యమంత్రి గారికి మొత్తం అంతే ఇప్పుడు అక్రమంగా ఎట్లా చెప్తారు ఇన్ని సంవత్సరాలని కట్టుదిట్టం చేయకండి దాన్ని ముందుకు తీసుకెళ్దాం దాన్ని ఎంతవరకు వస్తుందో అంతవరకు గట్టిగా చేద్దాం అనేది మా అందరి సంకల్పం మా నాయకులే ముంగల్కి వస్తున్నారు మా మంత్రులే ముంగల్కి వస్తున్నారు మా ఉన్నాయి కూడా తీసేసుకోండి అని చెప్తారు కదా ఒక మంచి పని చేయడానికి కొంత నష్టమైనా పర్వాలేదు అందరం సహకరి చెయ్యాలని మా ముఖ్యమంత్రి గారు కూడా మేము చెప్తున్నాం పూర్తి స్థాయిలో ఎవరికైతే ఈరోజు కమిషనర్గా ఇచ్చిండ్రో ఆ కమిషనర్ గారికి కూడా ఎక్కడ కూడా ఏ ప్రీతి లేకుండా పనిచేసే రైట్ వారికి ఇచ్చిండ్రు వారు ముందుకెళ్తున్నారు అలాగే ఇవ్వండి ఎక్కడ బ్రేక్ వద్దు మా ముఖ్యమంత్రి గారికి కూడా మేము కూడా మీరు ఎలా హీరోలు అయ్యామో మేము ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కూడా హీరోలుగా మేము ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో మేము కూడా గవర్నమెంట్లో ఉండి ఒక మంచి పని చేసినప్పుడు ఆ గవర్నమెంట్లో మేమున్నామని చెప్పుకోవడానికి రేపు పొద్దున్న రాబోయే తరాలకు మాకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ ఆపొద్దు అని కూడా నేను విన్నవించుకుంటున్నాను